దినోత్సవ సందర్భంగా మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి ఒక కళాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు మరి డైరెక్టర్ గారికి, తెలుగు యూనివర్సిటీ మరి జానపద పిహెచ్డిగా పేరు పొందినటువంటి కృష్ణారెడ్డి గారికి, మా జానపద కళాకారుల సంఘ అధ్యక్షులు వంగ శ్రీనివాస గౌడ్ గారికి, నలుగురు నుంచి ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ కూడా కళాభివందనాలు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి చిన్న వయసులో ఎన్నో అవార్డులు కూడా పొందినాను. భారత వికాస రత్న అవార్డులు కూడా ఢిల్లీలో సమాచార ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖచే ₹1,00,000 బహుమతి 2 తులాల బంగారంగా ఇచ్చారు. మరి ఇదే వేదిక పైన మరి మన గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత ఉగాది సత్కారం, ఇలాంటి నా చిన్న వయసులో కొన్ని 37 మరి అవార్డులు పొందాను. మరి పెద్దలు మాట్లాడవలసిందిగా ఉన్నది. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక్క డైలాగుతో చెప్పి ముగించుకుంటాను. ఏమి విపత్కరితాన కరత్తాల ధ్వనులను మ్రోగించుతున్నటువంటి యొక్క ఈ సమస్థలి ఈ కీచకునికే కాదా? ఈ రాజశ్యాఖంలోన మీసములు లేని ఆ కేశవుడు అధిష్టానము ధర్మరాజు ఇతనికి పట్టాభిషేకం కట్టవలసి వచ్చినదా? ఈ రాజసు యాగంలో ఉన్న సామంత రారాజులు, చెడు చక్రవర్తులు, యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య ముక్కోటి దేవతలు ఉండగా అగ్రపూజక హనుని ఈ గోపాలని ఎలా వహించినటువంటిది ఈ ధర్మరాజు. అవురా, ఈ కౌరవ పక్షపాతి అయినటువంటి ఇక ఈ సుయోధనుడు, భీమగడియలో జన్మించినటువంటి వాడు కీచకుడు, దుర్యోధనుడు, జరాసంధుడు, ఇటువంటి వారు ఉండగా తుచ్చమైన వాడిగా ఈ పట్టాభిషేకం కట్టడం అమంగళం. అయినా ఇతన్ని ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి అర్హత లేదు. చండ ప్రతాపంతో దండ సంకలితుండడానికి గర్వి దండి మృగంలో చెండి వేసటి వాడ పుట్టిది సోమవంశమునకు, పట్టిది యమాదండకు పోను కదా దండకు, యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య ముక్కోటి దేవతలు ఒక్కటే వచ్చిన పాదగడల చేత రాలివేస్తాను. అటువంటి మహాశూరులకు మహోగ్రమూర్తులు ఉండగా ఈ తుచ్చమైన వాడిక, ఈ గణవాడిక అగ్రపూజక కట్టడం అని ఆ మాయ సభలో మరి ఈ యొక్క ఉపన్యాసం కీచకుడు ఉంటుంది. ఈ డైలాగు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం.